మోదీ తెలంగాణ పర్యటనను స్వాగతిస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టిందని విమర్శించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ 2047 లక్ష్యంగా ఎకనామీ 3 ట్రిలియన్ ఎకనామీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చామల విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోదీకి డిమాండ్ చేశారు. అలాగే భద్రాచలం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపే అంశంపై మోదీ స్పష్టత ఇవ్వాలన్నారు. జరిగినటువంటి సంఘటనలో వచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో పెట్టిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 దిశగా నరేంద్ర మోడీ గారు ప్రయాణిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశాన్ని తీసుకుని 30 ట్రిలియన్ ఎకనామీ ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవాలనుకుంటారో 3 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణని కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోవాలి. వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్ తో అనుసంధానంగా పనిచేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తున్నారు. పదే పదే చెప్పడమే కాదు, పలుసార్లు ప్రధానమంత్రిని కలిసిర్రు, మంత్రుల్ని కలిసిర్రు, ఎన్నో అంశాలు తెలంగాణ అంశాల గురించి చర్చ చేసిర్రు. ఈ రోజు RRR లాంటివి, ఈ రోజు ఫ్యూచర్ సిటీ లాంటి చాలా అవసరమైనటువంటి తెలంగాణ అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని విషయాలపై ఎన్నోసార్లు చర్చలు జరిగింది. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఎలా వస్తున్నారు కాబట్టి తెలంగాణలో విభజన హామీలో భద్రాచలంలో ఉన్నటువంటి 5 ముంపు గ్రామాలకు సంబంధించిన అంశం గాని, బయ్యారం ఫ్యాక్టరీ విషయం గాని, విభజన హామీలో కూడా కొన్ని పెండింగ్ ఉన్న అంశాల గురించి కూడా ఈ రోజు మాట్లాడాలని, దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్ బిల్లును